Welcome back to our channel, The Premier English. Friends, in this video, we are going to know how to talk about the past actions, two past actions that happened in the past. అంటే గతంలో జరిగిన రెండు పనుల గురించి మాట్లాడాలి అంటే ఎలా చెప్తాం? అయిపోయిన పని గురించి చెప్పాలంటే సింపుల్ పాస్ట్లో చెప్తాం. సబ్జెక్ట్ V2 తో I went, I played, I watched like this. అలా కాకుండా అయిపోయిన పని ఒకటి కాబట్టి సింపుల్ పాస్ట్లో చెప్పాం. అయిపోయిన పనులు రెండు ఉన్నాయి, అవి కలిపి చెప్పాలి అంటే ఎలా చెప్తాం ఈ వీడియోలో చూస్తాం అనమాట. ఓకే, లెట్ us గెట్ ఇన్ టు టాపిక్. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఈరోజు ఉదయం బ్రష్ చేశాను, టీ తాగాను, రెండు పనులు అయిపోయాయి. ఓకే, రెండు పనులు ఈరోజు ఉదయం అయిపోయాయి, రెండు పనులు కూడా గతంలో అయిపోయాయి అనమాట. ఈ రెండిట్లో ఫస్ట్ పని ఏంటి? బ్రష్ చేయడం. ఆ తర్వాత పని ఏంటి? టీ తాగడం. ఓకే, బ్రష్ చేయడం అనేది మొదటి పని. టీ తాగడం అనేది ఆ తరువాత జరిగిన పని, అంటే రెండోసారి జరిగిన పని. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని చెప్పాలి అంటే సింపుల్ టెన్స్లో అయితే ఐ బ్రష్డ్ దిస్ మార్నింగ్, ఐ బ్రష్డ్ దిస్ మార్నింగ్ అని చెప్తాం. అలాగే టీ తాగానని చెప్పాలంటే ఐ టుక్ టీ లేదా ఐ హ్యాడ్ టీ అని చెప్తాం సింపుల్ పాస్ట్లో. కానీ ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను? నేను రెండు పనులు కలిపి చెప్పాలనుకుంటున్నాను. బ్రష్ చేసిన తర్వాత టీ తాగాను లేదా టీ తాగడానికి ముందే బ్రష్ చేశాను అని ఇట్లా కలిపి చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఓకే, ఇక్కడ ఫస్ట్ యాక్షన్ చూసారా, బ్రష్ చేయడం అనేది, దానిని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్పాలి. హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్ అంటే V3తో చెప్తాం అనమాట. హ్యాడ్ ప్లస్ V3 మొదటి పనిని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్తాం. ఆ తరువాత జరిగిన పని ఏంటి? రెండో పని టీ తాగడం. ఈ రెండో పనిని ఎప్పుడు సింపుల్ పాస్ట్లోనే చెప్తాం అనమాట. అప్పుడేంటి? సింపుల్ పాస్ట్. స్ట్రక్చర్ గుర్తుంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 అంతే. మొదటి పనిని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్పాలి, రెండవ పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. గతంలో జరిగిన రెండు పనుల్లో మొదటి పనిని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్తాం, రెండవ పనిని సింపుల్ పాస్ట్లో చెప్తాం అనమాట. సరే, ఇప్పుడు చెప్పాలి అంటే నేను టీ తాగడానికి ముందే బ్రష్ చేశాను లేదా బ్రష్ చేసిన తర్వాత టీ తాగాను అని చెప్పాలి. ఎలా చెప్తాను? టీ తాగడానికి ముందు బ్రష్ చేశాను. ఫస్ట్ యాక్షన్ ఏంటి? హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్ కదా. ఐ హ్యాడ్ బ్రష్డ్, ఐ హ్యాడ్ బ్రష్డ్. గమనించండి, హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్ ఫస్ట్ యాక్షన్. ఓకే, బిఫోర్, దేనికి బిఫోర్? టీ తాగడానికి ముందు. టీ తాగడాన్ని ఐ టుక్ టీ అని సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఫస్ట్ యాక్షన్ టీ తాగటం, అది హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్ ఫామ్లో ఉంది. హ్యాడ్ బ్రష్డ్ ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏముంది? సింపుల్ పాస్ట్లో ఉంది. ఐ టుక్ లేదా ఐ డ్రాంక్, ఐ డ్రాంక్ టీ. అర్థమైంది కదా? సో ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్తాం, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో చెప్తాం అనమాట. ఓకే, ఈ రెండింటిని దేంతో కలిపాం? బిఫోర్, దీని కంజంక్షన్ అంటాం. బిఫోర్తో కలిపేసాం అనమాట. ఐ హ్యాడ్ బ్రష్డ్ బిఫోర్ ఐ టుక్ టీ, టీ తాగడానికి ముందుగానే బ్రష్ చేశాను. గాట్ ఇట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. టికెట్ బుక్ చేశాను, ఆ తర్వాత సినిమా చూశాను. సినిమా చూడడం ముందు ఏం చేస్తాం? మనం ఆన్లైన్ టికెట్ ఫస్ట్ బుక్ చేసుకుంటాం, ఆ తర్వాత సినిమాకి వెళ్తాం అనమాట. అంటే దీంట్లో ఫస్ట్ యాక్షన్ ఏంటి? టికెట్ బుక్ చేయటం. సెకండ్ యాక్షన్ సినిమా చూడడం. ఈ ఫస్ట్ యాక్షన్ని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్తాం, ఈ సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. ఓకే, ఇది ఫస్ట్ యాక్షన్ అండ్ ఇది సెకండ్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ చెప్పాలి, ఎలా చెప్తాం? ఐ హ్యాడ్, హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. ఎప్పుడైనా సరే ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, విత్ ఆల్ సబ్జెక్ట్స్ యూ కెన్ కంఫర్టబుల్లీ యూస్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. I had
పీపీఎఫ్ కదా రావాలి. I had booked the tickets. I had booked the ticket before. సినిమా చూడ్డాన్ని ఏమంటాం? వాచ్డ్ సినిమా. బిఫోర్ ఐ వాచ్డ్ మూవీ. I watched movie. I had booked the tickets. First action. I watched movie. ఇది సెకండ్ యాక్షన్. గమనించండి, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉంది, ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్గా ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో అయిపోయిన 2 పనులు చెప్పాలి అంటే ఫస్ట్ యాక్షన్ని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్తాం, సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం, అంతే. ఇక్కడ 2 పాయింట్స్. ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్. ఈ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. Let us understand these examples on the board. The first one is, after I had booked the tickets, I watched the movie. టికెట్ బుక్ చేసుకున్న తరువాత, ఆఫ్టర్ తర్వాత, I had booked the tickets. టికెట్స్ బుక్ చేసుకున్న తరువాత, ఇది ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. ఓకే, I watched the movie, ఇది సెకండ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్. మీరు ఇక్కడ 2 పార్ట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ అని. దీన్ని ఇటువైపైనా రాయొచ్చు, దీన్ని ఇటువైపైనా రాయొచ్చు, కానీ ఈ ఆఫ్టర్ అనే కీవర్డ్ ఎప్పుడు దీంతోనే ఉండాలి. బిఫోర్ అయితే ఎప్పుడు దీంతో ఉండాలి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్. నేను స్టేషన్కి చేరుకునేసరికి అంటే స్టేషన్కి చేరుకున్నాను. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ లెఫ్ట్, అందుకని హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్పాను. ఓకే, నేను స్టేషన్కి వెళ్ళడం తర్వాత పని, సెకండ్ యాక్షన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. అర్థమవుతుంది కదా, ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్లో ఉంది, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉంది. బై ద టైమ్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేసరికి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయింది. గాట్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ టోల్డ్ మీ దట్ ఇండియా హ్యాడ్ వన్ ద మ్యాచ్. ఇందులో ఫస్ట్ యాక్షన్ ఏది, సెకండ్ యాక్షన్ ఏది? ఫస్ట్ యాక్షన్ ఇండియా గెలవడం, మ్యాచ్ విన్ అవ్వడం ఫస్ట్ యాక్షన్, అందుకని హ్యాడ్ వన్, ఇది ఫస్ట్ యాక్షన్. ఓకే, అతను నాతో చెప్పడం ఏంటి? సెకండ్ యాక్షన్. హీ టోల్డ్ మీ, నాతో చెప్పాడు కాబట్టి సింపుల్ పాస్ట్, ఇది సెకండ్ యాక్షన్. ఇండియా హ్యాడ్ వన్ ద మ్యాచ్, ఇది ఫస్ట్ యాక్షన్. అతను నాతో వచ్చి చెప్పడం సెకండ్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ హర్ స్టడీస్ వెన్ షీ గాట్ మ్యారీడ్. ఆమెకు పెళ్ళయ్యేటప్పటికీ ఆమె చదువులు పూర్తి అవ్వలేదు. అంటే చదువులు పూర్తి అవ్వకపోవడం ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్. పెళ్లి జరగటం రెండో యాక్షన్, అంటే పెళ్ళయ్యేటప్పటికీ ఆమె చదువులు పూర్తి కాలేదు. ఆమె చదువు పూర్తి కాకపోవడం ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్. పెళ్లి చేసుకోవడం సెకండ్ యాక్షన్ గాట్ మ్యారీడ్. ఇది గెట్ మ్యారీడ్కి పాస్ట్ అండి, గాట్ మ్యారీడ్. గాట్ ఇట్. ఫస్ట్ యాక్షన్ చదువులు కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ యాక్షన్ పెళ్ళయింది. నెక్స్ట్, ఎన్టీఆర్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ ద మూవీస్ బిఫోర్ హీ ఎంటర్డ్ ద పాలిటిక్స్. అంతే కదా, ఎన్టీఆర్ ఫస్ట్ ఏం చేశాడు? సినిమాలో యాక్ట్ చేశాడు, ఆ తరువాత పాలిటిక్స్లోకి వచ్చాడు. అంటే ఫస్ట్ యాక్షన్ ఏంటి? హీ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ ద మూవీస్. సినిమాలో నటించడం ఫస్ట్ యాక్షన్ కాబట్టి హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. సెకండ్ యాక్షన్ సినిమాలోకి పాలిటిక్స్లోకి రావడం, హీ ఎంటర్డ్, ఇది సెకండ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ వర్క్డ్ ఫర్ ఎ కంపెనీ బిఫోర్ హీ స్టార్టెడ్ ద బిజినెస్. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి. అతను ఒక కంపెనీలో పనిచేశాడు, ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాడు. కంపెనీలో పనిచేయడం ఫస్ట్ యాక్షన్, బిజినెస్ స్టార్ట్ చేయడం రెండో యాక్షన్. అందుకని ఫస్ట్ యాక్షన్ ఎలా ఉంది? హీ హ్యాడ్ వర్క్డ్ ఫర్ ఎ కంపెనీ, ఇది ఫస్ట్ యాక్షన్. బిఫోర్ హీ స్టార్టెడ్ ద బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు అతను ఒక కంపెనీలో పనిచేశాడు అనమాట. హీ స్టార్టెడ్ బిజినెస్, ఇది సెకండ్ యాక్షన్. అందుకని సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్, ఫస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్. దీన్నే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ లెఫ్ట్ హర్ హోమ్ టౌన్. ఆమె తన ఊరు వదిలేసింది. ఆఫ్టర్
షీ హ్యాడ్ గాట్ మ్యారీడ్, ఆమెకి పెళ్ళైన తర్వాత తన ఊరిని వదిలి వెళ్ళింది. అంటే ఏంటి, ఫస్ట్ పెళ్ళైంది, ఆ తర్వాత ఊరు వదిలి వెళ్ళింది. ఫస్ట్ పెళ్ళవడం కాబట్టి షీ హ్యాడ్ గాట్ మ్యారీడ్. సెకండ్ యాక్షన్ ఏంటి, ఊరు వదిలి వెళ్ళడం, షీ లెఫ్ట్ సింపుల్ పాస్ట్, లీవ్ లెఫ్ట్ కదా, సో ఇది V2 లెఫ్ట్. ఓకే, అర్థమయ్యా అనుకుంటున్నాను. ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్పాలి, సెకండ్ యాక్షన్ ఎప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇక్కడ మనం వాడిన కీవర్డ్స్ బిఫోర్, ఆఫ్టర్, వెన్, బై ద టైం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఆ కీవర్డ్స్ ఎలా ఉపయోగించాలో మనకి అర్థమవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే బిఫోర్ ఆఫ్టర్ల దగ్గర, అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. దాంతో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్ us try to understand how to understand the keywords before and after. ఆఫ్టర్ అండ్ బిఫోర్ అనే కీవర్డ్స్ ఎప్పుడు ఎలా మారుతున్నాయి అనేది చూద్దాం ఇప్పుడు. షీ హ్యాడ్ సోక్ ద క్లోత్స్, ఆమె బట్టలు నానబెట్టింది. బిఫోర్ షీ వాష్డ్ దెమ్, ఆమె ఉతకడానికి ముందు. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ వి సోక్ ద క్లోత్స్, ఫస్ట్ నానబెడతాం, ఆ తర్వాత ఉతుకుతాం. ఓకే, ఫస్ట్ యాక్షన్ ఏంటి, నానబెట్టడం. సో హ్యాడ్ సోక్డ్, ఫస్ట్ యాక్షన్ కాబట్టి హ్యాడ్ ప్లస్ పీపీఎఫ్తో చెప్పాం. సెకండ్ యాక్షన్ ఏంటి, వాష్ చేయడం. సో సింపుల్ పాస్ట్, షీ వాష్డ్, ఇది సెకండ్ యాక్షన్. రైట్, ఇక్కడ మనం వాడిన కీవర్డ్ బిఫోర్ అనమాట. బిఫోర్ ఎప్పుడు ఎక్కడ వస్తుంది, సెకండ్ యాక్షన్ ముందు వస్తుంది అనమాట. సెకండ్ యాక్షన్ ముందు బిఫోర్ రావాలి. మీరు ఇప్పుడు ఈ సెంటెన్స్ని ఇటువైపు, ఈ సెంటెన్స్ని ఇటువైపు మార్చుకోవచ్చు, కానీ ఈ బిఫోర్ అనేది ఎప్పుడు సెకండ్ యాక్షన్ ముందే ఉండాలి. సింపుల్, బిఫోర్ అనేది ఎప్పుడు సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. బిఫోర్ ఎప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్కి ముందు ఉండాలి. అది మీరు ముందైనా రాయండి సెంటెన్స్ని, చివరిలో అయినా రాయండి, కానీ బిఫోర్ ఎప్పుడు సింపుల్ పాస్ట్ని ఫాలో అవ్వాలి. ఓకే, సరే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ వాష్డ్ ద క్లోత్స్, ఆ బట్టలు వాష్ చేసింది. ఆఫ్టర్ షీ హ్యాడ్ సోక్డ్ దెమ్, వాటిని నానబెట్టిన తర్వాత. ఫస్ట్ నానబెట్టింది, నానబెట్టిన తర్వాత ఆమె వాష్ చేసింది. ఎలాగని చెప్పొచ్చు, నానబెట్టిన తర్వాత వాష్ చేసింది, వాష్ చేయడానికి ముందర నానబెట్టింది, రెండు ఒకటి కదా. సో మరి ఇప్పుడు ఆఫ్టర్ ఎలా ఫాలో అవుతుంది, ఆఫ్టర్ ఎప్పుడు ఫస్ట్ యాక్షన్ ముందు ఫాలో అవుతుంది. ఆఫ్టర్ ఎప్పుడు ఫస్ట్ యాక్షన్ ముందే ఉంటుంది. ఆఫ్టర్ షీ హ్యాడ్ సోక్డ్ దెమ్, నానబెట్టిన తర్వాత. గాట్ ఇట్. సో ఆఫ్టర్ అనేది ఎప్పుడు ఫస్ట్ యాక్షన్ ముందు ఉండాలి, బిఫోర్ అనేది ఎప్పుడు సెకండ్ యాక్షన్ ముందు ఉండాలి. ఈ ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ మీరు ముందైనా రాసుకోవచ్చు, తర్వాత అయినా రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. అర్థమైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. If you like this video, please like and share with your friends. If you haven't subscribed to my channel, please subscribe to my channel. Let us meet in the next video. Bye bye.